Hi guys, welcome to Cricket Chat with Venkatesh. T20 వరల్డ్ కప్ టీమ్ వైజ్ అనాలిసిస్లో హోస్ట్ నేషన్ వెస్టిండీస్ గురించి మాట్లాడదాం. 2 సార్లు గెలిచిన మొదటి జట్టు వెస్టిండీస్ ఈ T20 వరల్డ్ కప్. 2012లో 2016లో గెలిచారు. ఇంగ్లాండ్ కూడా 2 times గెలిచింది, కానీ ఆ తర్వాత వాళ్ళు రీసెంట్గా 2021లో సెకండ్ టైటిల్ గెలిచారు. వెస్టిండీస్కి ఈ ఫార్మాట్ అతికినట్టుగా సరిపోదు. వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, ఆ క్యారిబియన్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, బిగ్ హిట్టింగ్ అండ్ గుడ్ ఫీల్డింగ్ అండ్ అగ్రెసివ్ బౌలింగ్, వాటన్నిటికీ ఈ ఫార్మాట్ చాలా సూట్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ స్టైల్కి ఈ ఫార్మాట్ బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. అందుకే వాళ్ళు 2 సార్లు గెలిచారు. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటీవల కాలంలో. అంటే ఈ మిలీనియంలో 2000 తర్వాత వెస్టిండీస్ ఈజ్ నాట్ ద సేమ్ ఫోర్స్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఎర్లియర్ మిలీనియం. 20వ శతాబ్దంలో ఉన్నంత స్ట్రాంగ్గా ఈ శతాబ్దంలో వెస్టిండీస్ మనకి ఏ ఫార్మాట్లో కనబడలేదు. కానీ T20 ఫార్మాట్లో మాత్రం, ఎందుకంటే అది వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్ వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ దే ఆర్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఇన్ T20 లీగ్స్. కాబట్టి వాళ్ళు ఈ ఫార్మాట్లో ఎప్పుడు కూడా ఒక ఫర్మిడబుల్ ఫోర్స్ అనేది చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఫోర్స్. ఈసారి ఫేవరెట్ అని నేనైతే ఆ ట్యాగ్ అయితే ఇవ్వను వెస్టిండీస్కి. ఎందుకంటే వాళ్ళు ఇన్కన్సిస్టెంట్ టీమ్, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ దే కెన్ సర్ప్రైజ్ మెనీ టీమ్స్ ఆన్ దేర్ డే. దే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. ఒక జైంట్ కిల్లర్ లాగా ఉంటారు తప్ప కప్పు కొడతారా, కొట్టే సత్తా వాళ్ళకు ఉన్నది, కానీ పూర్తిగా ఆ బ్యాలెన్స్ ఉందా టీంలో అనేది నాకైతే డౌట్. ఇంకోటి ఏంటంటే, ఈ సెంటిమెంట్స్ నేను ఎక్కువ బిలీవ్ చేయను, కానీ ఇంతవరకు ఈ T20 వరల్డ్ కప్ 8 ఎడిషన్స్ జరిగాయి. ఈ 8 ఎడిషన్స్లో కూడా ఒక్కసారి కూడా హోస్ట్ నేషన్ గెలవలేదు. ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో హోస్ట్ నేషన్ గెలవడం మనం చూసాం. 2011లో మనమే గెలిచాం. సో బట్ T20 వరల్డ్ కప్లో హోస్ట్ నేషన్, ఏదైతే ఆతిథ్య జట్టు అంటారో తెలుగులో, వాళ్ళు కప్ గెలవడం అనేది జరగనే లేదు. మరి అదే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా చూడాలి, మరి ఏం జరుగుతుందో. ముందుగా ఏంటంటే, వీళ్ళు గ్రూప్ దాటుకోవడం కూడా కష్టమైన విషయం, అంత ఈజీ కాబోదు. ఎందుకంటే వీళ్ళ గ్రూప్ ఆఫ్ డెత్ అన్నింటిలోకి టఫెస్ట్ గ్రూప్ అని చెప్తాను నేను. మరొక గ్రూప్ కూడా బంగ్లాదేశ్, వాళ్ళు శ్రీలంక ఉన్న గ్రూప్ కూడా టఫ్గానే ఉంటుంది. బట్ ఇది ఇంకా టఫ్ అని అనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్న గ్రూప్ కూడా టఫ్. గ్రూప్ డి, ఈ గ్రూప్ సి, వీళ్ళు ఉన్న గ్రూప్లో వీళ్ళతో పాటు ఎవరున్నారు? న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు. ఉగాండా, పాపువా న్యూగిని, అవి 2 లెక్కలోకి రావు. కానీ ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ గట్టి పోటీ ఇస్తాయి. సో వాటిని దాటుకొని వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా స్ట్రాంగ్ టీం అని మనకు తెలుసు. సో ఈ గ్రూప్లో గట్టి పోటీ ఉంటుంది. ముందుగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే గ్రూప్ దాటుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే వన్డే వరల్డ్ కప్కి, లాస్ట్ ఇయర్ జరిగిన వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై అవ్వకుండా చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తున్నారు వెస్టిండీస్, ఫార్మర్ వన్డే ఛాంపియన్స్. మరి ఇక్కడ కూడా కనీసం గ్రూప్ దాటకపోతే హోస్ట్ నేషన్గా ఉండి చాలా చాలా ప్రాబ్లమాటిక్గా మారుతుంది. అందుకని వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది గ్రూప్. సో గ్రూప్ దాటుకుని సూపర్ 8కి వెళ్ళడం వాళ్ళ ఫస్ట్ టార్గెట్గా మనకు కనిపిస్తుంది. అది కూడా సాధ్యం కాదా అని మీరు అంటే చెప్పలేం కదా. ఎందుకంటే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మనం తక్కువగా అంచనా వేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అని మాత్రం నేను చెప్తాను. సో అది వాళ్ళ పరిస్థితి. ముందుగా వాళ్ళ లైక్లీ 11 చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత వీక్నెస్ ఏంటనేది మీకు తెలిసిపోతుంది. బికాజ్ యూ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ ది గేమ్ కాబట్టి మీకు తెలిసిపోతుంది. లైక్లీ 11 చూడండి, డిస్ప్లే చేస్తాను. రీసెంట్గా వాళ్ళు ఒక 3 మ్యాచ్ సిరీస్ ఆడారు అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. వాళ్ళ దేశంలో మేలోనే రీసెంట్గానే ఆడారు. అది 2 టీమ్స్ కూడా ఐపీఎల్ ప్లేయర్స్, మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఆడారు. కాబట్టి అయినా వెస్టిండీస్ హెస్ డన్ వెల్. 3 మ్యాచ్లు గెలిచారు. దాంట్లో ఆడిన టీం బట్టి కూడా మనకి ఎవరు ఓపెన్ చేస్తారు ఏంటనేది మనకి ఐడియా వస్తుంది. సో జాన్సన్ చార్ల్స్ అండ్ బ్రాండన్ కిమ్ ఓపెన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి మనం. షై హోప్ ఇస్ లైక్లీ టు ప్లే నెంబర్ 3. కొంచెం స్టడీగా ఆడే బ్యాట్స్మెన్, కొంచెం యాంకర్ రోల్ లాంటిది ఆడగల అతను. నికోలస్ పూరన్ నా దృష్టిలో నెంబర్ 4లో ఆడాలి. ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు, అతనికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఇవ్వాలి. కాబట్టి నికోలస్ పూరన్ at 4, హెట్మైర్ at 5, ఆండ్రే రసల్ at 6, రోమన్ పౌల్ వాళ్ళ క్యాప్టెన్ at 7, అఖిల్ హుసేన్ who can also bat, will bat at number 8, అల్జరీ జోసెఫ్
ఉబేద్ మెకాయ్, గుడకేష్ మోటీ ఇస్ లెగ్ స్పిన్నర్ మనకు తెలుసు. ఉబేద్ మెకాయ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, రాజస్థాన్ రాయల్స్ ఆడిన ప్లేయర్ అతను. సో ఇది వాళ్ళ లైక్లీ 11. ఇంకా ఉన్నారు ప్లేయర్స్ లైక్ కైల్ మేయర్స్, షమార్ జోసెఫ్, వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. రొమారియో షెపర్డ్ కూడా ఉన్నాడు. రొమారియో షెపర్డ్ని వాళ్ళు అకామిడేట్ చేయడం కష్టం, ఎందుకంటే రోమన్ పవల్ ఉండగా, ఒక ఫినిషర్ ఉండగా మరొక ఫినిషర్ వాళ్ళకి అవసరం రాదు. రోమన్ పవల్ విల్ డూ దట్ ఫినిషింగ్ రోల్. రొమారియో షెపర్డ్ ఒక బ్యాకప్గానే ఉంటాడు, హెట్మైర్ కానీ రసల్ కానీ, అది ముఖ్యంగా రసల్కి. సో ఇది టీం వీళ్ళది. టీం అయితే స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్లో బ్రహ్మాండమైన ఫైర్ పవర్ అక్కడ కనిపిస్తుంది, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో పూరన్, హెట్మైర్, రస్సల్ అండ్ పవల్. సో వీళ్ళు ప్లాట్ఫామ్ కనుక అందిస్తే చార్ల్స్ అండ్ బ్రాండన్ కింగ్, వీళ్ళు దాని మీద రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో దే కెన్ బి ఎ డేంజరస్ సైడ్, పవర్ హిట్టింగ్ సైడ్. వెస్టిండీస్లో అన్నీ కూడా వాళ్ళ దేశాలన్నీ కూడా దీవులు. సో రసల్ లాంటి వాళ్ళు పెద్ద సిక్స్లు కొడితే వెళ్ళి సముద్రంలో పడచ్చు, అంత భీకరమైన సిక్స్లు కొట్టగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఈ టీంలో ఉన్నారు. పవల్ కూడా అలాంటి బిగ్ హిట్స్ కొడతాడు. సో అది వీళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ బిగ్ హిట్టింగ్. సో అది మెయిన్ స్ట్రెంగ్త్ ఈజ్ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ. ఈ ఫార్మాట్కి తగిన, అంటే ఇప్పుడు కరెంట్గా మనం ఏం చూస్తున్నామంటే 170+ స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రైక్ రేట్గా భావిస్తున్నాం. అలాంటి ఆ స్ట్రైక్ రేట్తో ఆడగల ప్లేయర్స్ వీళ్ళందరూ. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ క్లియర్ ది బౌండరీ అట్ విల్. అనుకున్నది తడవుగా సిక్సర్లు కొట్టి బౌండరీ క్లియర్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్స్. పూరన్ కానీ, హెట్మైర్ కానీ, రస్సల్ కానీ, పవల్ కానీ, రొమారియో షెపర్డ్. సో అది వీళ్ళకు ఉన్న ప్రధానమైన స్ట్రెంగ్త్గా మనం చెప్పుకోవాలి. ఆల్రౌండర్స్ కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. రస్సల్ ఆడడం ఈ టీంకి పెద్ద ఎసెట్. నరైన్ ఆడట్లేదు, మిగతా మెయిన్ ప్లేయర్స్, ఐపీఎల్ ప్లేయర్స్, స్టార్స్, వాళ్ళ ఫ్రాంచైజీ లీగ్ స్టార్స్ అందరూ ఆడుతున్నారు. నరైన్ ఒక్కడే మిస్సింగ్. రస్సల్ ఆడడం, రస్సల్ ఇప్పుడున్న ఫామ్, ఫిట్గా ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి బౌలింగ్ ఫామ్లో ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. బౌలింగ్లో అతని వేరియేషన్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. సో రస్సల్ ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్ టీంకి. సో రస్సల్ ఆడడం, ఆల్రౌండర్స్ రస్సల్ కానీ, రొమారియో షెపర్డ్ కానీ, రోస్టన్ చేజ్ మరొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అఖిల్ హుస్సేన్ ఆల్సో ఇస్ అన్ ఆల్రౌండర్ ఆఫ్ సార్ట్స్. సో వీళ్ళకి ఆల్రౌండర్స్ బాగున్నారు. తర్వాత వీళ్ళకి ఇంకో అడ్వాంటేజెస్ థింగ్ ఏంటంటే నోయింగ్ ద లోకల్ కండిషన్స్. వెస్టిండీస్ పిచ్ల మీద ఆడిన అనుభవం, అక్కడ కండిషన్స్తో ఉన్న వాళ్ళకున్న ఫెమిలియారిటీ, క్రౌడ్ సపోర్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫేవర్గా. హోమ్ టీం గెలవకపోవచ్చు కానీ వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ విత్ కండిషన్స్ అనేది చాలా వాళ్ళ ఫేవర్లో వర్కౌటే మరొక విషయం. సో ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని వీక్నెసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్, అల్జారీ జోసెఫ్, ఉబేద్ మెకాయ్, షమార్ జోసెఫ్ ఇలాంటి పేస్ బౌలర్స్ ఎంతవరకు వాళ్ళే ఉన్నారు పేస్ బౌలర్స్, కంట్రోల్ చేయగలరు. కోర్స్ రసల్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కానీ మనం ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ ఇద్దరు కూడా ది వెంట్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. అల్జారీ జోసెఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్, ఈజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ దిస్ టీమ్. కానీ అతని ఫామ్ మళ్ళీ అందుకోగలడా చూడాలి. హెస్ గాట్ పేస్, హెస్ గాట్ హైట్, అన్ని రకాలుగా అతనికి ఒక ఫాస్ట్ బౌలర్ కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ది టెన్ టు గివ్ లాట్ ఆఫ్ రన్స్, లీక్ లాట్ ఆఫ్ రన్స్. ఉబేద్ మెకాయ్ కూడా, అతను కూడా మంచి వేరియేషన్స్ ఉన్నాయి, కానీ రన్స్ ఎక్కువ ఇచ్చేసే ప్రమాదం కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ స్పిన్ అటాక్ కూడా అంత స్ట్రాంగ్ కాదు. అఖిల్ హుస్సేన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కాస్త క్విక్గా వేసే బౌలర్ అతను కానీ, గుడకేష్ మోటీ కానీ, రోస్టన్ చేజ్ కానీ వాళ్ళంత ఎఫెక్టివ్ బౌలర్స్ కాదు. బౌలింగ్లో వీళ్ళకి స్ట్రెంత్ లేదు. మనం అదే చెప్తాం కదా, బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అని చెప్పి. మరి బౌలర్స్ లేకుండా వీళ్ళు టోర్నమెంట్ గెలవగలరా? అదే వీళ్ళకున్న ప్రధానమైన వీక్నెస్గా నాకు కనిపిస్తుంది. అది వీళ్ళ ఇన్కన్సిస్టెన్సీ కూడా. బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్నది కరెక్టే, కానీ ప్రతి మ్యాచ్లో అందరూ బాగా ఆడతారా? మనం చూస్తుందంటే ఇన్కన్సిస్టెంట్గా ఆడతారు. నికోలస్ పూరన్ హెస్ బీన్ కన్సిస్టెంట్, రసల్ ఈస్ డూయింగ్ వెల్, హెట్మైర్ కూడా పర్లేదు, బాగానే ఆడతారు, ఫినిషర్గా మంచి రోల్ అతను ప్లే చేశారు రాజస్థాన్ రాయల్స్ రీసెంట్గా. ఎంత కన్సిస్టెంట్గా ఆడతారు వీళ్ళు. వాళ్ళ టాలెంట్కి విషయంలో వాళ్ళకున్న హిట్టింగ్ ప్రావెస్ ఇవన్నీ మనకు తెలిసినవి. కన్సిస్టెన్సీ, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ కంబైనింగ్ వెల్. వీళ్ళు లీగ్స్లో బాగా ఆడతారు, బట్ ఒక టీమ్గా వాళ్ళని కంబైన్ చేయగల ఆ గ్లూ ఫ్యాక్టర్ అది
డారెన్ సామీ ప్రొవైడ్ చేశాడు 2012లో కానీ 16లో కానీ. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. అండ్ మార్లన్ శామ్యూల్స్ ఆ 2 వరల్డ్ కప్స్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. అప్పుడు వాళ్ళు గెలిచారు. కానీ ఇప్పుడు అలాంటి ఒక రోల్ ఎవరన్నా ప్లే చేస్తే ఆ టీంకి ఆ గ్లూ ఫ్యాక్టర్, అంటే వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించగల ఎబిలిటీ మరి రోమన్ పవల్కి వాళ్ళ కోచ్కి ఉన్నదా అనేది చూడాలి. చేస్తే కనుక ఇంత మంచి హైలీ టాలెంటెడ్ ప్లేయర్స్ అండ్ మోస్ట్ సూటెడ్ ఫర్ దిస్ ఫార్మాట్ వీళ్ళ నుంచి అబిలిటీ వచ్చే అవకాశం. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. సూపర్ 8 వరకు వస్తారని అనుకుంటున్నాను. సూపర్ 8 దాటుకోవడం, సెమీస్కి వెళ్ళడం కొంచెం కష్టమైన విషయం. కన్సిస్టెంట్గా ఆడితే సర్ప్రైజెస్ చెప్పలేము, బట్ జైంట్ కిల్లర్స్గా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ టీమ్స్కి వీళ్ళు దెబ్బ కొడతారని అయితే అది మాత్రమే చెప్పాలి. మరి టీంలో తురుపు ముక్క ఎవరు, ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు, ఇంకెవరు? నికోలస్ పూరన్. నికోలస్ పూరన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ టాలెంట్, వండర్ఫుల్ టాలెంటెడ్ ప్లేయర్. స్పిన్ బాగా ఆడతాడు, బిగ్ హిట్స్ కొట్టగలడు, ఎక్కడైనా ఆడగలడు. 6లో 7లో 8లో 4లో 5లో ఎక్కడైనా ఆడగలడు. లెఫ్ట్ హ్యాండర్. సో ఈ టీంకి మెయిన్ రసల్ కూడా ఎక్స్ ఫ్యాక్టరే, కానీ రసల్ కంటే కూడా నికోలస్ పూరన్ రోల్ చాలా ఇంపార్టెంట్. రసల్ కూడా వీళ్ళిద్దరి టీంలో మెయిన్ ప్లేయర్స్ అని అడిగితే వీళ్ళిద్దరి మీదే వీళ్ళ ఫార్చ్యూన్స్ అన్నీ డిపెండ్ అవుతాయి. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ నికోలస్ పూరన్ యాజ్ ఎక్స్ ఫ్యాక్టర్. రసల్ ఫ్యాన్స్ ఉంటే నాకు క్షమించండి. రసల్ కూడా మరి ఐ విల్ హోప్ దట్ హీ విల్ ప్రూవ్ మీ రాంగ్. ఎందుకంటే అతను వెస్టిండీస్ కోసం ఆడడం కోసం, మిగతా ప్లేయర్స్ ఏంటంటే లీగ్స్లో ఆడడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ రసల్ ఎప్పుడు కూడా వెస్టిండీస్ కోసం ఆడడం, వెస్టిండీస్ కోసం అతను ఆ ప్యాషన్ కనిపిస్తారు. సో రసల్ అండ్ నికోలస్ పూరన్ వాళ్ళు కనుక బాగా ఆడితే దే కెన్ టర్న్ ఇట్ అరౌండ్ అండ్ విన్ ద ట్రోఫీ. 3వ ట్రోఫీ గెలుచుకున్న మొట్టమొదటి టీంగా వెస్టిండీస్ ఎమర్జే అవకాశం లేకపోలేదని మాత్రం చెప్పాలి.